ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత జరిగిన షేక్ హ్యాండ్ వివాదం గురించి మనందరికీ తెలుసు. కానీ ఆ కథలో ఇంకో ఫన్నీ ట్విస్ట్ ఉంది. గ్రౌండ్ లో మన వాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించడం ఒకెత్తైతే ఆ తర్వాత జరిగింది మరో ఎత్తు. అది వింటే మీరు నవ్వలేక చచ్చిపోతారు. ముందుగా సూర్యకుమార్ యాదవ్, మేము ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు మన సైన్యానికి అంకితమిస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చింది వాళ్లను ఓడించడానికి, స్నేహం చేయడానికి కాదు అని చెప్పేసి వెళ్లిపోయాడు. గ్రౌండ్ లో పరువు పోయింది కదా, కనీసం డ్రెస్సింగ్ రూమ్ లోనైనా షేక్ హ్యాండ్ ఇద్దామని ఈ పాకిస్తానీలు సిగ్గు లేకుండా మన డ్రెస్సింగ్ రూమ్ వైపు బయలుదేరారు. మన వాళ్లతో చేతులు కలిపి ఫోటోలు దిగాలని వాళ్ల ఆశ. కానీ ఇక్కడే అసలు కామెడీ జరిగింది. మన ఇండియన్ టీమ్ సపోర్ట్ స్టాఫ్ లో ఒకరు ఈ పాకిస్తానీ గ్యాంగ్ రావడం దూరం నుండే చూశాడు. వాళ్ళు దగ్గరికి రాగానే ఒక్క దెబ్బతో వాళ్ల ముఖం మీదే డ్రెస్సింగ్ రూమ్ తలుపు గట్టిగా ఠ్యాంగ్ అని వేశాడు. అంతే, పాకిస్తాన్ టీం మొత్తం ఆ మూసి ఉన్న తలుపు బయట బిక్కమొహం వేసుకుని నిలబడిపోయారు. వాళ్ళకి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్కసారి మీరే ఊహించుకోండి, గ్రౌండ్ లో పరువు పోయింది, ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ బయట కూడా. అదేమన్నా రైల్వే స్టేషన్ అనుకున్నారా బయట పడుకోవడానికి? ఈ డబుల్ ఇన్సల్ట్ గురించి మీరేమంటారు? ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి అంటారా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ ఫన్నీ న్యూస్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.